ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుడ్ మార్నింగ్ సార్. అప్పుడే నిద్రలేచారా? అబే లేదు, స్లీప్ వాక్ చేస్తూ నడుస్తున్నా. ఏంటి సార్ పొద్దున్నే చాలా హుషారుగా ఉన్నారు, జోక్స్ కూడా వేస్తున్నారు. జోక్గా ఉందా నీకు? ఈ టైం కల్లా నువ్వు జాగింగ్ స్టార్ట్ చేయాలి కదా, కానీ నువ్వేం చేస్తున్నావు? తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను సార్. అబ్బో కనిపిస్తుంది, అయినా నీకు కొంచెం కూడా సీరియస్నెస్ లేదా? నిన్ను సార్ సార్ మీరేమో జాగింగ్ చేయలేదు అంటారు, అమ్మగారేమో ఇంటి పనులు చేయలేదు అంటారు. నేనేం చేయాలి చెప్పండి? మీకు విషయం తెలుసా? ఇంటి పనులు చేయడం కూడా ఎక్సర్సైజింగే సార్. వాకిలి ఊడ్చి, కల్లాపు జల్లి, ముగ్గు పెట్టి, అందులో గొబ్బెమ్మలు పెట్టి అక్కడ కూర్చొని పూజ చెయ్యి. అవును సార్, ఆ విషయమే మర్చిపోయాను. భలే గుర్తు చేశారు. ఉండండి ఇప్పుడు వస్తాను. ఎక్కడికి? గొబ్బెమ్మను చేయడానికి. గొబ్బెమ్మలతో పాటు పిడకలు కూడా చెయ్యి. ఎందుకు సార్? ఓ భోగి మంటల కోసమా? ఇప్పుడు ఎందుకు సార్? పండక్కి 2 రోజుల ముందు చేస్తాను, సరిపోతుంది. ఓరి దేవుడోయ్, ఈ తింగర్ది నాకెక్కడ దొరికిందయ్యా? భూత్ బంగ్లాలో సార్. ఆ రోజు నిన్ను కాపాడకుండా ఉండాల్సింది, అనవసరంగా పట్టుకుని కాపాడాను. నన్ను కట్టుకోవాలని రాసుంది కాబట్టే మీరు నన్ను పట్టుకుని కాపాడారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, కౌంటర్లకు ఏమాత్రం తక్కువ లేదు. చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈరోజు 10:30 లోపు మనం అకాడమీకి వెళ్ళాలి. ఎందుకు సార్? అకాడమీలో బాక్సింగ్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. 10:30 లోపు నీ పేరు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళే కోచింగ్ ఇచ్చి కాంపిటీషన్ కి పంపిస్తారు. మీరు కోచింగ్ ఇస్తున్నారు కదా సార్? అది సెలక్షన్ ప్రాసెస్ లో ఒక భాగం అంతే. నీ ఫిట్నెస్, హెల్త్ కేర్, స్ట్రాటజీని, స్టామినాని అన్ని చెకప్ చేసి ఫైనలైజ్ చేస్తారు. నువ్వు ఈ మ్యాచ్ లో గెలిచావనుకో, నెక్స్ట్ స్టేట్ లెవెల్లో ఆడొచ్చు. సో యు బీ సీరియస్. అలాగే సార్. నీ వర్క్స్ అన్ని ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా కంప్లీట్ చేసుకో. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ 10:30 కల్లా అకాడమీలో ఉండాలి, ఓకేనా? ఓకే సార్. త్వరగా ఇంటి పనులన్నీ పూర్తి చేయాలి. అంటే రుద్రబావ గంగని తీసుకొని స్పోర్ట్స్ అకాడమీకి వెళ్తున్నాడన్నమాట. భార్య కెరీర్ గురించి చాలా సీరియస్గా ఉన్నాడు. భర్త కదా, బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? శకుంతల అత్తయ్యకి చెప్పి గంగన్ అకాడమీకి వెళ్లకుండా చేయాలి. ప్రతిసారి మనమెందుకు బ్రో విలన్స్ అవ్వడం? ఏమీ చెప్పకుండానే చెప్పించేద్దాం. అదెలా? రుద్రబాబు గారు 10:30 వరకు వెళ్లాలని డెడ్ లైన్ పెట్టారు కదా, అంతవరకు గంగని ఇంటి పనుల్లో ఎంగేజ్ చేసి లేట్ అయ్యేలా చేస్తే సరిపోతుంది.